వెల్కమ్ టు NS5 న్యూస్. ఈ రోజు గట్కేసర్ మున్సిపాలిటీలో మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి ఆదేశానుసారం బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో 17వ వార్డు మరియు 7వ వార్డులో ఇంటింటికి ప్రచారం నిర్వహించి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న మోసపూరిత వాగ్దానాలను ప్రజలు నమ్మకుండా తెలంగాణ అభివృద్ధి గురించి ప్రజల సంక్షేమం గురించి పాటుపడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉండే లోకల్ వ్యక్తి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేయాలని కొంతమంది స్వార్థపరులు తమ స్వార్థం గురించి తమ ఆస్తులను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీని వదిలి ఇతర పార్టీలోకి వెళ్లటం జరిగిందని వారి మాటలను నమ్మకుండా పార్టీ మారిన నాయకులు ఓటు అడగటానికి మీ ఇంటి ముందుకు వచ్చినప్పుడు వారిని నిలదీయాలని ప్రజలను కోరారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మల్కాజ్గిరి పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తామని, ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకతను బీఆర్ఎస్ పార్టీకి ఓటు రూపంలో వేయటానికి ఆసక్తి చూపుతున్నారని, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఘన విజయం సాధిస్తుందని వారు అన్నారు. గట్కేసర్లోని గాస్పెల్ చర్చ్ మరియు ఫిలదెల్ఫియా చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి దేవుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, మల్కాజ్గిరి హెల్త్ సిటీ చైర్మన్ శ్రీ చామకురం భద్రారెడ్డి, కౌన్సిలర్లు చందుపట్ల వెంకటరెడ్డి, కొమ్మగోని రమాదేవి, మహిపాల్ గౌడ్, బండారి ఆంజనేయులు గౌడ్, షేక్ జహంగీర్, బేతాళ నర్సింగ్రావు, గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. ఫస్ట్ అంతేనా? సరే ఈ ప్రచారంలో ఉన్నానా ఇలా క్యాలెస్ ఎప్పుడే కానీ ఇల్లు చిన్నగా ఉండాలి, ల్యాండ్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ ఉండాలి, మంచిది కట్టాలి సార్. ఇప్పుడు వచ్చాము నేను ఎంపీ అయిన సార్ వచ్చింది.